హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సింప్లిఫికేషన్లో స్టెప్స్ లెక్కలు. నేనైతే అలా పిలుస్తాను. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. మామూలుగా ఈ లెక్కలు చూడటానికి నార్మల్ స్టూడెంట్స్కి అయితే చాలా కఠినంగా కనపడతాయి. మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే దీన్ని చేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వితౌట్ ట్రిక్స్ చేయడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా టైం టేకింగ్ అన్నమాట. కాకపోతే విత్ ట్రిక్స్తో అయితే 30 సెకండ్స్లో లోపు బై ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉంటే 30 సెకండ్స్ లోపు 20 సెకండ్స్లో ఈజీ కంప్లీట్ చేసేది. 20 కూడా అవసరం లేదు, 10 సెకండ్స్లో కూడా ఒక టైంలో అయిపోద్ది ఈజీ లెక్కలు అయితే. కొద్దిగా లెక్కలో టఫ్నెస్ పెరిగితే కొంచెం 20 to 30 సెకండ్స్ పడుతుంది. చూద్దాం ఈ లెక్క ట్రిక్స్తో ఎంత ఈజీగా చేస్తాం అన్నది చూద్దాం. ఫస్ట్ ఈ 4/5 ఉంది కదా, ఫస్ట్ ఈ 4/5లో 4 తీసుకుంటాం. ఇక్కడ చేద్దాం. ఫోర్ ఈ 5ను ఇక్కడ తీసుకుంటాం. తర్వాత ఈ ఎన్ని ఉన్నాయి ప్లస్ 1లో 1 2 3 ఉన్నాయి కాబట్టి 3 ప్లస్లో వేసుకోండి. ఇక్కడ 1 2 3. ఓకే, తర్వాత ప్లస్ అంటే ఇది ప్లస్ ఇది 5 ప్లస్ 4 9, ఇది ప్లస్ ఇది 14 ప్లస్ 9 23. ఆన్సర్ 23/14 అన్నమాట. అంతే. ఇలా ట్రిక్స్లో చేస్తే 10 to 15 సెకండ్స్ లోపలనే ఇట్లా కంప్లీట్ అయిపోద్ది. ఇందులోనే ఇంకో లెక్క చూద్దాం. సెకండ్ లెక్క అన్నమాట. ఇది కూడా సేమ్. కిందన 2/3 ఉంది కదా, 2 3 ఎన్ని స్థానాలు? 1 2 3 4 5. ఒకటి కొద్ది పైన రాసుకుందాం. 1 2 3 4 5. 2 + 3 5, 5 + 3 8, 8 + 5 13, 13 + 8 21, 21 + 13 34. ఆన్సర్ 34/21. ఇంతే ఆన్సర్. ఇంకో లెక్క చూద్దాం. కొద్దిగా డిఫరెంట్ మోడల్ చూద్దాం ఈసారి. థర్డ్ లెక్క ఇది అన్నమాట. ఇది ఇచ్చి దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 2x + 7/4. దీని వాల్యూ చూసి తర్వాత దీని వాల్యూ కూడా మనం కనుక్కోవాలన్నమాట. సేమ్ ఇది ఇప్పుడు వరకు మనం చేసినలాగే ఫస్ట్ 1 తర్వాత 2 తీసుకుంటున్నాం. స్థానాలు ఎక్కడ 1 2 3 4. 1 2 3 4. 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8, 8 + 5 13. ఇది మొత్తం చేసింది. దీని వాల్యూ ఎక్స్ వాల్యూ కదా, x = కదా. ఇప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? దీని వాల్యూ ఎంత అవుతుంది? 13/18. 13/18 అన్నది x వాల్యూ కదా, 13/8 కదా x వాల్యూ. అప్పుడు 2x + 7/4లో 2 × 13/8 + 7/4. 2 4 2 1 4 4 కామన్ కాబట్టి అంటే 2 1 ఉంటే కలిపేసుకోవచ్చు. 13 + 7/4 అంటే ఎంత? 20/4. 4 1 4 5 అంటే ఆన్సర్ 5 అన్నమాట. అంతే. ఇందులోనే మైనస్ ఇప్పుడు వరకు మనం చూసినవి ప్లస్లు ఉన్నాయి కదా,
ఇవన్నీ ప్లస్లు. మైనస్ సుత్తి ఎలా చేయాలన్నది కూడా చూద్దాం. లెక్క ఇదన్నమాట. 1 - 1/1 - 1/1 - 1/5 అంటే ఇప్పుడు వరకు కూడా మనం ప్లస్లోనే చేసాం. ఇప్పుడు మైనస్లోనే చూస్తాం. సేమ్ 5 ఇది అదే 1 5 తీసుకుంటాం. ఇక్కడ మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇందాక ఇక్కడ మనం ప్లస్లు వేసుకున్నాం, అలా ఇక్కడ మైనస్ వేసుకుంటాం అంతే. -1 2 3 ఇందులో ఇది మైనస్ చేసేస్తాం. 5 - 1 ఎంత 4 4 - 5 ఎంత 4 - 5 -5 ఇది +4 అంటే -1. అప్పుడు -1 - 4 మనం మైనస్గా చేయాలి అంత -5 అంటే ఇది -5 అన్నమాట. ఆన్సరు -5/-1 మైనస్కి పోతుంది 5/1 5/1 అంటే 5 అన్నమాట ఆన్సర్. ఇంకో లెక్క చూద్దాం. ఈ మోడల్లో 5వ లెక్క అన్నమాట. 5వ లెక్క అని ఇది కూడా మైనస్లోనే. ఇది సేమ్ 1 ఇది 4 తర్వాత ఎన్ని ఉన్నాయి 1 2 3 4 1 2 3 4 ఇది గుర్తు మైనస్ ఉంది కాబట్టి 4 - 1 అంతా 3 3 - 4 అంటే -1 -1 -3 అంతే కదా. -1 -3 అంతా -4 అవుద్ది. -4 అప్పుడు -4 మైనస్ ఇది -1 కాబట్టి -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. 4 + 1 అంటే -3 అన్నమాట. అంటే ఇది -3. అప్పుడు ఆన్సరు -3/-4 మైనస్కి పోతే 3/4 అన్నమాట ఆన్సర్. ఇంకో మోడల్ చూద్దాం. ఇంకో మోడల్ అంటే ఇప్పుడు ఇక్కడ వరకు అన్నీ ఒకటిలోనే చూసాం మనం. ఒకటిలో అంటే డిఫరెంట్ నెంబర్స్ కూడా వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది చెప్పుకుందాం. ఇప్పుడు ఏం లేదు, ఇందాకలాగే 1/4 ఉంది కదా, 1 4 తీసుకుంటాం. ఎన్ని స్థానాలు లెక్కెట్టుకుంటాం 1 2 3 స్థానాలు ఉన్నాయి. 3 ఈ ప్లస్లోనే మైనస్లోనే తీసుకుంటాం. అన్ని ప్లస్లో ఉంది. ప్లస్లో ఉన్నాయి కాబట్టి 3 ప్లస్లు వేసుకుంటాం. 2 3 ఓకే. తర్వాత 2 ఉంది అంటే 4 తర్వాత 2 ఉంది అంటే ఈ 2 ఇక్కడ వేసుకుందాం. ఇది ఇంటూ అని పెట్టుకుందాం. తర్వాత 3 ఉంది ఇంటూ 3 1 ఉంది ఇంటూ 1. ఇప్పుడు ఏం లేదు, ఇలా ఉన్నప్పుడు ఇంటూ ఎందుకు వేసుకోమని అంటే 2 × 4 2 4 8 కామన్ +1 ప్లస్ అంటే 9. తర్వాత 3 9 ఇంటూ 3 అన్నమాట. 3 9 27 +4 31. ఇది 1 × 31 1 × 31 సేమ్ +9 అంటే 40 అన్నమాట. ఆన్సరు 40/31. ఒకవేళ మన ఆప్షన్లో ఇలా లేకుండా మిశ్రమ భిన్నంలో ఉంటే దీన్ని మిశ్రమ భిన్నంలో కన్వర్ట్ చేసుకోండి అన్నమాట. అది ఎలా అంటే 31 40 1లో రిమైండర్ అంతా 9 1లో అన్నది ఇక్కడికి వస్తుంది. రిమైండర్ పైకి వచ్చేది ఎప్పుడు కూడా 31 బయలో ఉండిపోద్ది. ఇప్పుడు ఇలాగ రాసుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్లో ఇది లేనప్పుడు ఈ విధంగా మనం దాన్ని మిశ్రమంలో కన్వర్ట్ చేసుకోవడమే మిక్సర్ ఫ్రాక్షన్లోకి. ఇంకో మోడల్ చూద్దాం. ఇది అన్ని ప్లస్లో చేసాం, మైనస్లో వస్తే ఎలా అన్నది కూడా చూద్దాం. ఇలా ఉందన్నమాట. అంటే ఇందులో మిక్సింగ్ ప్లస్లో మైనస్లో ఉన్నాయి. అంటే ఇది పైన ప్లస్, ఈ 3 కూడా మైనస్లు. ఫస్ట్ స్టెప్ ఈ భిన్నం తీసుకుంటాం.
1 4 తర్వాత ఏముంది మైనస్ ఉంది, తర్వాత మైనస్ ఉంది, తర్వాత 3 మైనస్లు ఓ ప్లస్ ఉంది. ఓకే, తర్వాత ఇది వేసుకుంటాం 4 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 అలా వేసుకుంటాం. సేమ్ 4 4 16. ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి ఈ 16లో ఒకటి తీసేస్తాం. అంటే అంత 15. 3 15లు 45. 45 ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి 15 45 మైనస్ 4 అంటే అంత 41. ఇక్కడ ఇంటూ 2 41లో 82. ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి 15 తీసేస్తాం. అంటే అంత 67. ఇంటూ 67 ఇంటూ 2 67 ఇంటూ 2 అంటే ఎంత 60 120 134. 134 ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఇది ప్లస్ చేస్తాం. అంటే అంత 175. సేమ్ 175/67 ఆన్సర్. ఒకవేళ లేదంటే మిక్సర్ ఫ్రాక్షన్లోకి దీన్ని మార్చేసుకోవడమే. ఇందులోనే ఇప్పుడు ఇక్కడ వరకు మనం చేసిన లెక్కలన్నీ కూడా ఈ స్థానంలో 1లో వచ్చినాయి చేసాం. ఈ స్థానంలో కూడా వేరే వేరే నెంబర్లు వస్తే ఎలా చేయాలన్నది చూద్దాం నెక్స్ట్ లెక్కలో. సేమ్ ఇప్పుడు కూడా అంతే. 4 ఇది 5. ఎన్ని స్థానాల్లో 1 2 3 ఉన్నాయి. +1 +1 +1 సేమ్. అయితే ఇక్కడ డిఫరెంట్ చూద్దాం. +1 3 ప్లస్లు వేసుకున్నాం. ఈ స్థానంలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ చేయవలసింది ఏంటి, ఇది ప్లస్ ఇది మన కామన్ మోడల్. అది అంటే 5 + 4 9 కదా. మనం ఇది ఎప్పుడు కామన్గా ఉండేది, ఈసారి ఇది కొత్తగా వచ్చింది కాబట్టి దీన్ని బై చేయడం అంతే. బై 3 3 అంటే అంత 3 అన్నమాట. అంటే దీని వాల్యూ 3 వచ్చింది. తర్వాత నెక్స్ట్ చేయవలసింది ఏంటి 3 + 5 8. దీని వాల్యూ దీన్ని బై చేయడమే 2 = 4. అంటే 4 + 3 7. ఇది దీనిపైన ఇంకేం లేదు కాబట్టి 7 అంతే. అప్పుడు ఆన్సర్ 7/4 అంతే, షార్ట్కట్. ఇందులో కూడా ఇప్పుడు ఇవన్నీ 1లో ఉన్నాయి. ఇవి కూడా నెంబర్లు ఎలా వస్తే ఎలా చేయాలన్నది చూద్దాం. ఈ లెక్కలో ఇందులోని నెంబర్స్ ఉన్నాయి, ఇందులోని డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఎప్పుడు చేసేది 7 5 ప్లస్లోనే మైనస్లోనే చూసుకుంటాం. 3 ప్లస్లు అన్నాయి. 1 2 3. ఇది 1లో ఇంటూ తర్వాత 5 ఇంటూ తర్వాత 3. ఓకే, ఇప్పుడు 1 × 5 5. 5 + 7 12. 12 అంటే బై ఈ 3 తీసుకుంటాం. అంటే 4 వచ్చింది అంతే కదా. తర్వాత 5 4 20. 5 4 20 +5 ఇంటూ +5 అంటే 25. 25 ఇది 5 వచ్చింది. 5 5. తర్వాత 3 5 15. 15 + 4 అంటే 19. 19 కదా. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే 19/5 అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంకా మన స్టడీ సర్కిల్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.